అమరావతి పేరును అడ్డం పెట్టుకుని దోచుకునే వాళ్ళతో జాగ్రత్త అని ఈనాడే చెప్తుంది. దానికి ఒక చక్కటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఈ విషయంలో ఈనాడిని అభినందించాలి. ఏదైతే అక్కడ అమరావతి ప్రాంతం దగ్గరనే వాగులు, చెరువులు, ఆ వాగుల్లో నుంచి వచ్చే నీళ్లతో నెలంతా ఏడాది పొడుగునా అవన్నీ పంటలు పండించుకోవడానికి పనికిరాక ఒక బురద గుంటల్లాగా మారిపోయే పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు తక్కువ రేటుకు కొన్నారు. మీ పంటలు ఎట్టాగ పండదు, మీకు ఆ నేల దేనికి పనికిరాదు కదా అని చెప్పి. ఆ కొన్నటువంటి పొలాల్ని ఇప్పుడు వెంచర్ల కింద వేస్తున్నారు. అదేమంటే చంద్రబాబు గారు మొన్న చెప్పిన వాడు, లోకేష్ గారు చెప్పిన వాడు, నారాయణ గారు చెప్పిన వాడు వినిపిస్తున్నారు. ఏమని? కాలువలు కడుతున్నాము, దాంట్లో నుంచి నీళ్ళని తీసుకెళ్లి కృష్ణానదిలోకి కలుపుతాము, రిజర్వాయర్లు కడతాము అని చెప్పారు కదా. ఆ కడతాం అన్నటువంటి పాయింట్స్ని చూపెడుతూ ఏదో ఇప్పటిదాకా ఇవి ముంపు ప్రాంతమే, కాకపోతే ఇప్పుడు ఇక మునగే ప్రసక్తి లేదు, ఈ నీళ్ళన్నీ అక్కడికి వెళ్దాం, అందులో అమరావతి ప్రాంతం కదా, మా దగ్గర రియల్ ఎస్టేట్ కొనుక్కోండి, ఇప్పుడు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు వేసి మరీ అమ్మేస్తున్నారు. కానీ ఆ చౌడు భూముల్లో తర్వాత కూడా ప్రమాదమే, ఎప్పుడైనా మునుగుతాయి. కాబట్టి కొనొద్దు అన్నటువంటి వార్తని ఫ్రంట్ పేజీ హైలైట్ చేసింది ఈనాడు. ఈ విషయంలో పబ్లిక్ని అలర్ట్ చేసినందుకు ఈనాడుకి అభినందనలు. అదే సందర్భంలో అమరావతి అనగానే ఏది పడతాయి కొనేసుకునేటటువంటి ఆలోచన కాకుండా చూసి జాగ్రత్తగా అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఎంక్వైరీ చేసుకుని కొనుక్కోండి.